ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఆయన ప్రేమించిన అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. మరి అంత స్ట్రాంగ్ గా ఒక అమ్మాయికి ఫిక్స్ అయి ఉన్నాడు అంటే అంతే కదక్కా. ఆ అమ్మాయి అదృష్టవంతురాలి, కానీ మనమే దురదృష్టవంతులమైపోతున్నాం. ఆయన ఒప్పుకోలేదని తెలిస్తే అరుంధతి గారు ఏమంటారు? తను ఏమన్నా ఇప్పుడు మనం చేయగలిగేది ఏమీ లేదు కదమ్మా. నువ్వు ప్రయత్నించావు, ఆయన కాదన్నారు. ఆ తర్వాత అంతా అమ్మవారి మీద భారం వేయటం తప్ప ఇంకేం చేస్తాం? సరే పదండి, భోంచేద్దాం. ఇంతకీ చరణ్ గారు ప్రేమించిన అమ్మాయి ఎవరు? లక్ష్మి, నాకు కాఫీ ఇవ్వా? అలాగేనమ్మా. నేను పైన బాల్కనీలో రీల్ చేసుకుంటాను, అక్కడికి తెచ్చిస్తావా? తెచ్చిస్తానమ్మా. అలాగేనమ్మా. ఏది కాఫీ ఎక్కడికి తెమ్మంది హాసనమ్మా? కాఫీ తెచ్చి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయింది. దీనికి బాగా ఎక్కువైంది. హాసనమ్మా, హాసనమ్మా. ఆహా, కాఫీ అద్దరిపోయింది. ఇదేంటి ఈయన తాగేస్తున్నాడు? ఇప్పుడు హాసనం వచ్చి విక్కీబాబుతో గొడవ పడుతుందా? ఓ, కాఫీ తెచ్చేసిందా? తాగేస్తుంది తాగేస్తుంది. అబ్బో, కాఫీ అదిరిపోయిందంట. లొట్టిబిట్ ఇక్కడే ఉన్నాడా? పొట్టిది ఎప్పుడు వచ్చింది? పిల్లిలా అసలు నాయిస్ చేయలేదు. ఆహా, ఇంతకటి కంటే ఇప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. అబ్బో, పెళ్ళాం తాగాక కాఫీ రుచి పెరిగిందంటండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొట్టిది మొదలు పెట్టేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని కలవక. నేను కూడా ఈ మధ్య చాలా బిజీగా ఉండి మిమ్మల్ని అందరినీ మిస్ చేశాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదేంటి, అప్పుడు ఇంత తాగేశానా? చేసింది 2 సిప్పులే కదా. మీరేం కంగారు పడకండి,
త్వరలో మీ బాధలన్నీ తీర్చేస్తాను. నేను రెగ్యులర్ గా రీల్స్ చేసి పెడతాను. ఓకే, అందుకే మీకు ఈ విషయం చెప్దామని మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. ఓకే, బాయ్, సీ యూ సూన్. అరే, ఇదే లాస్ట్ సిప్పా? అప్పుడే అయిపోయిందా? లొట్టి వర్క్ లో ఉన్నాడు, తాగుండడులే. నేనే పెద్ద సిప్పులు తాగేసుంటాను, కానీ చాలా బాగుంది. అయ్యో చూసేశారు. ఏయ్, ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నాను. అలా ఎలా తాగుతావు? కాఫీ టేస్టీగా ఉంది, అందుకే ఇలా తాగుతున్నా. ఏ, నీకేమైనా ప్రాబ్లమా? అనుకున్నా 6 సిప్పుల కప్పు 3 సిప్పులకే ఎలా అయిపోయిందా అని అనుకుంటూనే ఉన్నాను. 6 సిప్పుల కప్ప? అవును, 6 సిప్పులు రావాల్సినవి 3 సిప్పులే వచ్చాయి. అంటే 3 సిప్పులు నువ్వు తాగావా? అంటే నువ్వు 3 సిప్పులు తాగావా? ఏయ్, నీకు అసలు బుద్ధుందా? నా కాఫీ ఎలా తాగుతావు? నీకు కావాలంటే లక్ష్మికి ఇంకో కాఫీ చెప్పుకోవచ్చు కదా. హలో లొట్టి, ఈ కాఫీ చెప్పింది నేను. లక్ష్మిని ఇక్కడ పెట్టమని నేను చెప్పాను. ఇది నా కాఫీ. నేను తాగిన కాఫీ నువ్వు సిప్పులేసి ఆ, నువ్వు ఈ కాఫీ తాగేవా? నువ్వు తాగిన ఎంగిలి నేను తాగానా? చీ లొట్టి, నా కాఫీ నువ్వు తాగావా? నీ ఎంగిల్ నేను తాగానా? అబ్బో, నా కడుపులో తిప్పేస్తుంది. నాకు 3 రోజులు తిన్నది కూడా బయటకు వస్తుందిరా. చూసారా చోద్యం? ఒకళ్ళెంగిలి ఒకళ్ళు తాగేస్తూ టేస్ట్ అదిరిపోయిందని లొట్టలేశారు. ఇప్పుడేమో వాంతులు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. చూడవయ్యా దింత గోలా గోరంతా దానికైనా కొండంతా యుద్ధ లీల.